పవిత్ర మూడవ భాగం. త్యాగి ఆదిత్య గురించి బాధపడుతూ ఉంటాడు. తామిద్దరూ ఎలా ఒకే తల్లి పిల్లల్లా పెరిగింది గుర్తుకొచ్చి కృతజ్ఞతతో పులకించిపోతాడు. కథ కొనసాగుతుంది. పవిత్ర భయంగా గుండె మీద చేయి వేసి రాసుకుంది. రాఘవ చెప్పిన మాటల్ని ఎంత నమ్ముదామనుకున్నా ఏదో శంక పీడించసాగింది. స్వామి పైకి ఎంత నిరాడంబరంగా కనిపించినా, ఎంత లౌకికంగా వ్యవహరించినా ఆయనకేవో అతీత శక్తులు నాయి అంటుంది కీర్తి. తన మనసులో గుట్టుగా సాగే భావాలను పసిగట్టారా? ఆశ్రమవాసానికి వచ్చి తగని కలలు కంటూ మైమర్చిపోతున్నందుకు ఆగ్రహిస్తారా? తన మనసు అనుక్షణం ఆదిత్య నామజపాన్నే చేస్తున్నందుకు క్రమశిక్షణ తప్పానని దండిస్తారా? ఒకవేళ ఆశ్రమం వదిలిపోమ్మంటే ఆదిత్య తన కేసి దీనంగా నిస్సహాయంగా చూస్తున్నట్లు అనిపించింది. పవిత్రకి ఒక్కసారి వింతగా తోచింది. బయట వాతావరణం చల్లగా ఉన్నా నుదుటను పట్టిన చిరుచెమటను కొంగుతో అద్దుకొని తలుపులు మూసి దేవుని మీద భారం వేసి స్వామి దగ్గరకు బయలుదేరింది. పవిత్ర, లోపలికి రామ్మా. దడదడ కొట్టుకుంటున్న గుండెతో కుటీరం బయటే ఆగిపోయింది. పవిత్రకు స్వామి కంఠంలోని ఎప్పటి మార్దవం కాస్త బలాన్నిచ్చింది. దేవుని గర్భగుడిలోకి ప్రవేశించిన పవిత్ర భావంతో నెమ్మదిగా వచ్చి స్వామి ముందు వినయంగా మోకరిల్లింది. కూచోమ్మా. స్వామి తాను కూర్చున్న వ్యాఘ్ర చర్మానికి సమీపంలో ఉన్న చిత్రాసనం చూపించారు. పవిత్ర ఒద్దిగ్గా కూర్చొని కుటీరం నలుమూలలా దృష్టి సారించింది. సాటిలేని వకీలుగా కొన్ని దశాబ్దాల పాటు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులను, సకల భోగ్య భాగ్యాలను విడనాడి ప్రణవానంద స్వామిగా అతి నిరాడంబర జీవిగా మారిపోయిన ఆ మహామనిషి గురించి కీర్తి ద్వారా ఎంత విన్నా పవిత్ర కుటీరంలో అడుగుపెట్టడం అదే తొలిసారి. లోపల సన్నని భయంతో పాటు ఏదో ఉత్సుకత కూడా ఆమెలో తొంగి చూస్తోంది. పరిసరాల మీద పడింది ఆమె దృష్టి. దండం మీద 2 నీర్కావి పంచెలు, గోడలకు వెళ్లాడుతున్న జింక చర్మాలు, చిలుక కొయ్యలకు తగిలించిన రుద్రాక్ష మాలలు, చిత్రాసనాలు, భసిత ధూళితో నిండిన మారేడు డొల్లలు తప్పించి ఎక్కడా ఓ విలువైన వస్తువేది పవిత్ర కంటికి కనిపించలేదా? కుటీరంలో నిశ్శబ్ద వాతావరణంలో విభూతి పరిమళాలు నాసికా పుటాలను సోకుతుంటే శరీరానికి మనసుకి ఏదో తేలికదనం వచ్చినట్లయింది. స్వామి అంతవరకు చదువుతున్న పుస్తకాన్ని మూసి పవిత్ర కేసి తిరిగారు. తనను పరిశీలనగా చూస్తూ పండు గడ్డం మాటున ఆయన సన్నగా నవ్వుకోవడం గమనించిన పవిత్ర కొంచెం కంగారు పడుతూ తలదించుకుంది. ఒంటరిగా కూర్చుని ఊరికే మనసు పాడు చేసుకుంటున్నది అనుకుంటూ ఉంటుంది కీర్తి. నిజమేనా? నిన్నడగటం ఎందుకులే, దిగులు నిండిన నీ కళ్ళే చెప్తున్నాయి. స్వామి మాటలకు అప్రయత్నంగా దిగ్గున తలెత్తిన పవిత్ర చూపులంతలోనే నేలవాలాయి. ఆ కళ్ళల్లో స్వామి ఇంకేమేమి కనిపెట్టేస్తారోనని భయపడసాగింది లోపలే. నీ ఒంటరితనాన్ని దూరం చేసే చక్కని జంట అంటూ స్వామి ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనిపించారు. దడదడ కొట్టుకునే గుండెతో బిక్కుబిక్కుమని చూసింది పవిత్ర. రాఘవతో నే మాట్లాడతానులే, ముత్యం లాంటి కుర్రాడు, నా నోట మాట రావటమే తరువాయి, కానీ ఎన్ని శ్రమదమాలకైనా ఓర్చి ఆ పని సాధిస్తానంటాడు. అలాంటి వాడికే ఏ బాధ్యతైనా అప్పగించాలి. పవిత్రకు గొంతు దిగని చేదు బలవంతాన పట్టేస్తున్నట్లుంది. కడుపులో ఏదో వికారంగా లేస్తే తూలి పడతానేమో అన్నంత నీరసంగా ఉంది. వివర్ణమైన ముఖంతో నిస్సహాయంగా చూసింది. స్వామి కుటీరం బయట కుప్పిగంతులేస్తున్న కుందేటి పిల్లను ముచ్చటగా గమనిస్తూనే మాట్లాడసాగారు. అంతే, వీణ మాత్రమే నీ ఒంటరితనాన్ని దూరం చెయ్యగలదు. గొల్లపల్లి వీణలకు చాలా ప్రసిద్ధి అంటారు. ఆ పని రాఘవకి అప్పజెప్పాలి అంటూ పవిత్ర కేసి తిరిగారు స్వామి. గుండె నిండా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది పవిత్ర. అంతవరకు ఉమ్మెత్త పువ్వులా ముడుచుకుపోయిన ఆమె మనసు పద్మంలా వికసించింది వీణ పేరు వింటూనే. అంతవరకు పీల్చి పిప్పి చేసిన భయాలన్నీ మటుమాయమైపోయి మనసు నెమ్మదించింది. రాఘవ ప్రవర్తనతో అప్పటికే చికాకు పడుతున్న తనకు, నీకు సరైన జంట రాఘవ మాత్రమే అని స్వామి ఎక్కడ అనేస్తారో అన్న భయంతో కొద్ది క్షణాల పాటు నరకమే అనుభవించింది. స్వామి తననేమీ అనలేదు. ఎప్పటిలా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. కొండంత బలం వచ్చింది పవిత్రకు. ఏమమ్మా పవిత్ర, ఎలా ఉంది నా ఆలోచన? స్వామి ప్రసన్నంగా చూశారు. మిన్ను విరిగి మీద పడుతుందని అంతవరకు హడలిపోయిన పవిత్రకు స్వామికి ఎలాగైనా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. కానీ కృతజ్ఞతలు ఎలా తెలియజేయాలో తోచటం లేదు. స్వామి అంది అప్రయత్నంగా, మనసులో మాటనే పైకి పలుకుతూ. ఆగు, ఇంత మాత్రానికే ఏమైందని?
అన్ని విధాలా నీకు అనుకూలమైన అసలు జంటను తీసుకురావద్దు. ఆ అదృష్టవంతుడెవరో, ఎక్కడున్నాడో సాలోచనగా పవిత్రనే చూస్తున్నారు స్వామి. అది సామాన్యమైన చూపులా లేదు. మనసు పొరల్లో దాగిన మర్మాలను సైతం పసిగడుతున్న దివ్య దృష్టిలా ఉంది. బెదురుతో పవిత్ర గుండె అదిరింది. స్వామి ముందు తాను దోషిగా నిలబడే విషమ గడియలు ఎన్నటికీ రానివ్వకుండా చెయ్యమని పేరు పేరున దేవుళ్లకు మనసులోనే మొక్కుకోసాగింది. ఇంతలో స్వామి కుటీరం బయట సన్నగా అడుగుల సవ్వడి వినిపించింది. ఎవరో వస్తున్నారు. స్వామి చూపు పవిత్ర పైనుండి ద్వారం కేసి మరలింది. పవిత్ర ఊపిరి పీల్చుకుంది. ఒక నడివయసు స్త్రీ స్వామి కుటీరంలో అడుగుపెట్టింది. వస్తూనే పైట చెంగు మెడ చుట్టూ చుట్టుకొని స్వామి పాదాలను తాకి నమస్కరించింది. అప్పుడు ఆమె ధరించిన పాలనురుగు వంటి తెల్లని చీరకున్న జరి అంచు మెడ చుట్టూ తిరిగి ఎంతో చక్కని కంఠాభరణంగా అమరిపోయింది. 50 దాటాయి అనుకుంటున్న ఆమె వయసు చెక్కు చెదరని ఆమె లావణ్యానికి క్షమాపణ చెప్పుకుంటుంది. తరగని ఆ లావణ్యానికి దిష్టి తగలరాదన్నట్లుగా సన్నని విచార రేఖలు ఆమె ముఖంలో తొంగి చేస్తున్నాయి. లేమ్మా వందన అంటూ ఆప్యాయంగా తలమీద చేయి వేశారు స్వామి. వందన అన్నమాట చెవుల పడుతూనే సంభ్రమాశ్చర్యాలతో చట్టున లేచి నమస్కరించింది పవిత్ర. ఒక చిత్రాసనం తెచ్చి ఇలా వెయ్యమ్మా. స్వామి గోడకున్న చిత్రాసనాలను చూపించారు. వందన ముఖంలో పవిత్రకు ఆదిత్య రూపమే గోచరిస్తోంది. రవంత తడబాటుగా వెళ్ళి ఆసనం తెచ్చి అమర్చింది. వినయంగా నిల్చున్న పవిత్రను నఖశిఖ పర్యంతము ఆపేక్షగా చూసింది వందనాదేవి. నేనెప్పుడూ చూడలేదు. ఈ అమ్మాయి ఎవరు స్వామి? పచ్చని తులసివనం మధ్య విరబూసిన చేమంతి పువ్వులా కనిపించింది పవిత్ర ఆమె కళ్లకు. ఎవరని చెప్పనమ్మా, అనంతకోటి రూపాల్లోని ఓ దేవి రూపం, పేరు పవిత్ర అంటూ పరిచయం చేశారు స్వామి. దేవికి ప్రతిరూపంలాగానే ఉంది స్వామి. మా ఇలవేల్పు ఎన్ని రూపాల్లో వచ్చినా నాకు సంతోషమే. నిల్చునే ఉన్నావు, కూర్చోమ్మా అంటూ పవిత్ర చేతులందుకొని పక్కన కూర్చోబెట్టుకుంది వందనాదేవి. స్వామి ఆమెకు గురువు, దైవం. స్వామి ప్రత్యేక ఆదరాభిమానాలకు పవిత్ర పాత్రురాలైంది అని ఆమె క్షణంలోనే గ్రహించింది. పవిత్రలో ఏదో ఆకర్షణ ఆమెను కూడా లోబర్చుకోసాగింది. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, ఇంకెంతో ఆత్మీయంగా పవిత్ర వివరాలన్నీ తెలుసుకుంది. పసితనంలోనే తల్లిని పోగొట్టుకున్న పవిత్రకు ఆమె చూపించే ఆదరణ, ఆప్యాయతలతో జన్మ తరించినట్టయిపోయింది. ఇప్పుడు చెప్పమ్మా, ఏమిటి విశేషాలు? అంతా కులాసాయే కదా? స్వామి వందనాదేవిని కుశల ప్రశ్నలు వేస్తూ తీరిగ్గా కూర్చున్నారు. మీ దయ వల్ల అంతా కులాసాయే స్వామి. ఎటొచ్చి నాది పాతపాటే, ఇంకేముంటాయి విశేషాలు? వందన కంఠంలో దైన్యం ధ్వనించింది. ఓ ఆదిత్య గురించే కదా? స్వామి నవ్వారు సన్నగా. వాడు నాకింత సమస్యగా మారతాడని కల్లో కూడా అనుకోలేదు స్వామి. మా వంశానికి మిగిలింది వీడొక్కడు. జపాలు, తపాలు, పూజలు, దీక్షలంటూ ముక్కు మూసుకొని కూర్చుంటాడు వాడు. వాడి లోకమే వేరుగా ఉంది. ఇక పెళ్లితో అచ్చట ముచ్చట ఎప్పుడు ఏ పిల్ల రూపురేఖ విలాసాలైనా వీడిని ఆకర్షిస్తే బాగుంటుందని ఆశపడతాను నేను. కనీసం పెళ్లి చూపులకు వరకైనా రానివ్వడువాడు. మొన్నటికి మొన్న ఏం చేశాడో తెలుసా స్వామి? ఆవేశంతో చెబుతోంది వందన. తెలుసమ్మా, తెలుసు, నాకంతా తెలుసు. నీలానగరం సంబంధం గురించే కదా? స్వామి తేలిగ్గా నవ్వేశారు. ఇది మొదటిసారి కాదు స్వామి. నా బాధ మీరు అర్థం చేసుకోవడం లేదు. వీడికిక పిల్లనిస్తామని కూడా ఎవ్వరూ ముందుకు రారేమోననిపిస్తుంది. చివరికి వీడో సన్యాసిగా మారిపోతాడేమో. నోట వచ్చిన మాటలను మించిన ఆవేదన ఆమె హృదయంలో గూడు కట్టుకున్నట్లు తోచింది పవిత్రకు. స్వామి నవ్వారు, పసిపిల్లల మాటలకు నవ్వినట్లు. ఈ పెద్దవాళ్లకు, మహాత్ములకు సామాన్యుల కష్టాలు, సుఖాలు, దుఃఖాలు నవ్వు తెప్పిస్తాయి కాబోలు అనుకుంది. విసుగ్గా ఆమెకు వందనను చూస్తుంటే చెప్పరాని జాలి వేస్తోంది. సన్యాసమంటే అంత తేలికనుకున్నావటమ్మా? వెర్రి తల్లి. స్వామి నవ్వడం మానేసి మామూలుగా అయ్యారు. నీకో రహస్యం చెప్పనా? స్వామి ఏం చెబుతారోనని శ్రోతలిద్దరికీ కుతూహలంగానే ఉంది. అసలు మనిషిని చైతన్యవంతంగా చేసేదేమిటో తెలుసా? ఆకలి. ఒక్క మనిషికే కాదు, సృష్టిలోని ప్రతి జీవికి కూడా ఆకలి తీరిన మీదటే అన్నీ. భుక్తి కోసం వేట, వేట కోసం పాటు, పాటులో శ్రమ, శ్రమలో విశ్రాంతి, విశ్రాంతిలో కోరికలు, తీరుతున్న కొద్దీ ఆనందం, ఆనందం నడుమ అసంతృప్తి. ఇలా ఉంటుంది జీవితం. అష్టైశ్వర్యాలలో పుట్టిన ఆదిత్య లాంటి వాళ్లకు
కోరకుండానే అన్నీ సమకూరుతుంటాయి. అందుచేత అక్కడ అసంతృప్తి మొదలైపోతుంది. ఇంకా ఏదో పొందాలనే ఆశ, అన్వేషణ, తపన వీళ్ళని ఆవరిస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లోనే కలవారి బిడ్డలు దుర్వ్యసనాలకు బానిసలవుతుంటారు. అదృష్టవశాన ఆదిత్య ఆ వ్యసనాలకు బదులుగా భక్తిమత్తులో పడ్డాడు. అందుకే నేనెప్పుడూ అతన్ని హెచ్చరిస్తూనే ఉంటాను. జపము, ధ్యానము, యోగము అన్నీ కూడా క్రమశిక్షణలో భాగాలేనని, భక్తి అనేది మత్తు కాకూడదని వివరిస్తూనే ఉంటాను. దేనికైనా కాలం కలిసి రావాలి కదమ్మా. స్వామి ఎంతో శాంతంగా వందనకు బోధపరిచారు. ఎప్పటికి స్వామి, ఎప్పటికి ఆ కాలం కలిసి రావటం? నాకు ఓర్పు నశించిపోతుంది. మీరు చెప్పిందే నిజం. ఆదిత్య ఏదో మత్తులో ఉన్నట్టే కనిపిస్తాడు నాకు. కానీ ఆ మత్తుకి విరుగుడేమిటో తెలియడం లేదు. గద్గదంగా అంది వందన. నువ్వేమీ దిగులు పడకమ్మా. ఏదో ఒకనాడు అస్పష్టమైన అతని భావాలకి ఒక రూపం వస్తుంది. ఆ రూపం కనబడగానే ఈ మత్తు విడిపోతుందనిపిస్తుంది నాకు. ఇది నిశ్చయంగా మత్తేనమ్మా, మత్తే. స్వామి పండుగడ్డం గమ్మత్తుగా కదులుతోంది. నవ్వు బయటకు కనిపించకపోయినా ఆ మాటలతో కాస్త స్థిమితం తెచ్చుకుంటున్న వందన ఏదో స్ఫురించినట్లుగా చట్టున తలెత్తి అంది. పోనీ త్యాగికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది స్వామి? ఆ జంటను చూసైనా ఆదిత్య తొందరగా మారతాడేమో. వాడి పెళ్లికేం తొందరలేదమ్మా. త్యాగిది వడ్డించిన విస్తరి. ఏ విషయంలోనూ వంకపెట్టడానికి వీలులేని వధువు కీర్తి సిద్ధంగా ఉంది. ఎటొచ్చి వాడికింకా సరైన క్రమశిక్షణే అలవడలేదు. అది జీవితానికి ఎంతో ముఖ్యం. ముందది రాని, పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం. నవ్వుతూనే ఆ మాటను కూడా దాటవేశారు. హమ్మ దొంగ, ఎంత గడుసుదానివి. నీ రహస్యం ఈరోజు నాకు తెలిసిపోయిందిలే. నీ పని చెప్తానుండు. కీర్తినుద్దేశించి మనసులోనే అనుకుంది పవిత్ర. ఉదయం హాస్పిటల్ పని ముగించుకుని పవిత్ర కోసం బయలుదేరింది కీర్తి. ఒక్కరోజు చూడకపోతే ఎన్నాళ్ళో అయిపోయినట్లుంది. తొలి రోజు ఆదివారం కావడంతో తను పొరుగుళ్లకు వెళ్ళిపోయింది కేసులు చూడటానికి. తెల్లవారిన దగ్గర నుంచి ఇక ఒకటే హడావిడి. వంటలు జరిగే షెడ్డు పక్కగా వెళ్తుంటే లోనుండి ఏదో రణగుణ ధ్వని వినిపించింది. దగ్గరవుతున్న కొలది అది తారాస్థాయినందుకుంది. ఏం జరిగిందా అని చుట్టూ తిరిగి లోనికి రాబోతుంటే కాళికలా జుట్టు విరబోసుకొని తెయ్యమని గెంతుకుంటూ ఏడ్చుకుంటూ ఎదురొచ్చింది కరుణ. ఏమిటి కరుణ, ఏం జరిగింది? విసుగ్గా అడిగింది కీర్తి. ఇంకేం జరగాలి తల్లి, నాకు చావు రాలేదంతే. ఇంకా కంఠం పెంచి రోదిస్తూ ఎదురుగా ఉన్న రావి చెట్టు తిన్న మీద చతికిలబడింది వెళ్ళి. వంట షెడ్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఒకే చోట మోగి తలొకరు తలొక మాట అంటున్నారు. మల్లన్న, ఏం జరిగింది? మళ్ళీ ఏమిటి గోలా? దగ్గరగా నిల్చున్న ఒక ఆసామిని అడిగింది కీర్తి. ఏం చెప్పనమ్మా, ఆమె నోటికి హద్దు పద్దు లేకుండా పోతుంటే, పసిపిల్ల ఆకలిని ఏడుస్తుంటే ఒక చిన్న గ్లాసుతో పాలు తెచ్చి ఇచ్చిందమ్మా శారదమ్మ. అదట పెద్ద తప్పు. వంట సామాగ్రులన్నీ అన్నింటిపైన తనకట అధికారం. అడగకుండా పాలెవుడు తీయమన్నాడని ఒకటే గోల. చంపేస్తుందమ్మా కరుణమ్మ. 2 పాల చుక్కల కోసం ఎందుకమ్మా అంత నోరు చేసుకుంటామని మేమందరం అడిగామని కోపం వచ్చి చూడు గిన్నెడు పాలు ఎలా నేల ఉంపేసిపోయిందో ఫిర్యాదు చేశాడతను. నేనొంపానట్రా గాడిదా, నేనొంపానట్రా అంటూ చర్రున లేచి ముందుకొచ్చింది కరుణ. ఆ పాలగిన్నె దగ్గర అలా చిందులు తొక్కుతుంటే, అరే ఒలికిపోయి ఉంటాయిలే కరుణ, ఎందుకంత నోరు పెట్టుకొని అరుస్తావు? మీకందరికీ మతులున్నాయా, పోయాయా? ఇది ఆశ్రమం అనుకున్నారా, చేపల బజార్ అనుకున్నారా? చిన్న చిన్న విషయాల కోసం జట్టీలు తగాదాలు. ఛీ, ఎవరైనా వింటే ఎంత అప్రతిష్ట. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. కీర్తి అలా గదిమేసరికి ఎవరి మానాన వాళ్ళు మెల్లగా జారుకున్నారు. కరుణకి మాత్రం నోరు కట్టలేదు. నాకు చావెందుకు రాదురా దేవుడా, నేనెందుకు బతికున్నానరా దేవుడా అంటూ దేవుణ్ణి ఏమేమో దులుపుతూనే ఉంది. ష్, ఆపిక ఆ ఏడుపు. మాట్లాడితే చాలు ఇదో ఆయుధం పైకి తీస్తావు నువ్వు. ఏళ్ళొస్తున్నందుకు, ఇన్నాళ్లుగా ఆశ్రమంలో ఉంటున్నందుకు నీకొచ్చిన బుద్ధి ఇదటమ్మా. కాసిని పాల కోసం ఇంత గొడవ. పసిపిల్లలతో నీకు పంతమా? నీ సొమ్మేం పోయింది? పెట్టే దాతలు వేరే ఉన్నారే. రామకృష్ణ అంటూ ప్రశాంతంగా రోజు గడపగా చీటికి మాటికి ఈ గోలేమిటమ్మా? సిగ్గు, వెళ్ళు, నీ పని చూసుకో అనేసి కదలబోయింది కీర్తి. నాకొద్దమ్మా, నాకొద్దు. నాకు ఈ వంటశాలల్లో ఆజమాయిషి వద్దు. ఆ పాడు పిల్లలు రాఘవ ఎక్కడ తగలడ్డాడో కానీ చెప్పేసి కొంగు దులుపుకుపోతాను. అయినా ఇప్పుడు ఆ కుర్రాడు కనిపిస్తాడా ఏమన్నానా? ఆడపిల్లల వేటలో పడ్డాడాయే. పువ్వులు కాయలు అందించుకుంటూ వికవికలు పకపకలు. కనిపించకపోతే పోనీ, ఈ పాడు చివాట్ల ఆజమాయిషి నాకొద్దు తల్లి.
నే పోతాను అంటూ బిగ్గరగా అరవటం మొదలుపెట్టింది. కరుణ, ఆపు నీ ఘోష. మంచి మర్యాద లేకుండా ఎవరినైనా నోటికొచ్చిన మాట అనగలవు నువ్వు? ఊరి పిడిగొచ్చి పొలిపెట్టని కొట్టిందని నీ ఉక్రోషమంతా రాఘవ మీదెందుకు చూపిస్తావు? అతను ఎలాంటివాడో అందరికీ తెలుసు. దయచేసి నువ్విక దయచేయి అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది కీర్తి. వెనక కరుణ రోదన సన్నగా చెవుల పడుతుంటే సంపర్క దోషం తన నోట కూడా ఏమైనా కటువైన మాటలు వెలువడ్డాయేమిటి చెప్పమా అని యోచించుకుంటూ ముందుకు సాగిపోతోంది. దూరంగా పొగడు చెట్టు కింద ఎటో చూస్తూ నిల్చున్న రాఘవ కనిపించాడు. క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా నిత్యం పనిపాటల్లో మునిగి ఉండే రాఘవ అంత తీరిగ్గా కనిపించడం కీర్తికి కాస్త ఆశ్చర్యంగానే ఉంది. కీర్తి దగ్గరగా వచ్చేసినా కూడా గమనించకుండా ఎటో చూస్తూ దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టు కనిపించాడు. రాఘవ, ఉలిక్కిపడి చూశాడు రాఘవ. ఓ కీర్తి, నువ్వా అన్నాడు సంభ్రమంగా ఆమె కొరకే ఎదురు చూస్తున్న వాడిలా. నువ్వీవేళ వంటశాలలకేసి వెళ్ళినట్లు లేదు కదూ? పాపం కరుణ నువ్వెక్కడున్నావోనని నీకోసం చూస్తుంది అంది రాబోతున్న నవ్వాపుకుంటూ. ఎక్కడున్నానో అని కాదు, ఎక్కడ తగలడ్డానో అని మాత్రమే అంటుందామే. నాకు తెలుసు. కానీ ఏం కొంప మునిగిందక్కడ? ఏముంది రాఘవ, మామూలే. దేవుడు ఆమెకు అనర్ఘళమైన గాత్రాన్ని ప్రసాదించాడు. సరే కానీ ఆ వంట షెడ్డులో తన్నుకు చేస్తున్నారు వాళ్ళు. కరుణకు డ్యూటీ మార్చి ఇంకెక్కడైనా వెయ్యరాదు? ఆమె గారు ఎక్కడికి వెళ్తే అక్కడే తగవు. ఇప్పటికెన్ని చోట్ల మార్చి చివరికి వంట షెడ్డుల దగ్గర వేశాను. ఇక్కడ వికటించినట్లుంది. నాకేం చెయ్యాలో తోచడం లేదు కీర్తి. స్వామి ఇలాంటి కలహకంటిని ఈ ఆశ్రమంలో ఎందుకు ప్రవేశపెట్టారో తెలియదు. బహుశా బయట ప్రపంచంలో ఈ మాత్రంగా కూడా ఉండలేదనేమోలే నవ్వింది కీర్తి. పోనీ స్కూల్ దగ్గర వేద్దామా అంటే, కొంప ముంచి అంత పని మాత్రం చెయ్యకు. అసలే పసిపిల్లలు జడుసుకుని క్లాసులకు రావడం కూడా మానేస్తారు. రాఘవ మాట పూర్తి కాకుండానే భయపడుతూ అంది కీర్తి. నువ్వన్నది నిజమే కీర్తి. ఈసారి కాస్త జాగ్రత్తగా ఆలోచించి మరి ఆమెకు డ్యూటీ వెయ్యాలి. మళ్ళీ ఇలాంటి గొడవలే వస్తే నేను సరిగ్గా మేనేజీ చెయ్యలేకపోతున్నానని స్వామి చేత అనిపించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం నేనేమీ చెయ్యలేను. 2-3 రోజుల్లో ఏదో ఒకటి ఆలోచిస్తాను. ఏమిటో నా మనసు ఈవేళ సరిగ్గా లేదు తలదించుకొని అన్నాడు రాఘవ. అతనెందుకో లోపల సతమతమవుతున్నాడనిపిస్తుంది. రాఘవ కాస్త దగ్గరగా వచ్చి సూటిగా అతని ముఖంలోకి చూస్తూ అంది కీర్తి. నిజానికి మాటే నిన్ను ముందుగా అడగాలనుకున్నాను. నువ్వెందుకో మామూలుగా కనిపించటం లేదు ఈరోజు. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అబ్బే ఏం లేదు. ఇంటి నుంచి ఉత్తరం వచ్చింది నసుగుతున్నట్లుగా అన్నాడు. అంతా క్షేమమే కదా? ఆతృతగా అడిగింది. మరి నువ్వెందుకు ఇలా అయ్యావు? ఏం రాశారు ఉత్తరంలో? అదే పాత విషయమే. ఇందులో కొత్తేమీ లేదు కీర్తి. నన్ను మళ్ళీ తొందరలోనే గృహస్థు కమ్మని నాన్న బలవంతం. ఏమీ తోచనట్లుగా చెంపలు రుద్దుకున్నాడు రాఘవ. అవును రాఘవ, స్వామి కూడా నీకెన్నో మార్లు ఈ సంగతే బోధపరిచారు. గతాన్ని మర్చిపోయి నువ్వు మళ్ళీ ఒక ఇంటివాడివి కావాలని మా అందరి కోరిక. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు మనసు మార్చుకుని సరేనంటే నీ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. మా అందరి ఆనందానికి మేర ఉండదు. దయచేసి నువ్వు అను. సొంత తోబుట్టులా ఆదరంగా అంది కీర్తి. కాసేపు బిడియంగా నేలచూపులు చూస్తూ ఉండిపోయిన రాఘవ, ఇందరి హితైషుల మాటను తోసిపుచ్చరాదనే నేను నిశ్చయించుకున్నాను కీర్తి అన్నాడు మంద్రస్వరంతో. నిజంగా? ఓహ్, ఇవాళెంత మంచి రోజు! నీ నోట ఎంతటి శుభవార్త విన్నాను అంటూ ఉబ్బి తబ్బిపైపోయింది కీర్తి. ఆ అదృష్టవంతురాలు ఎక్కడుందో చెప్పు. గాలించైనా తెచ్చే బాధ్యత మా మీదికి వదిలేయ్ రాఘవ అంది సంతోషంగా. అంత శ్రమ అవసరం లేదు కీర్తి. ఆమెను చూసిన వేళా విశేషమేమిటో కానీ అప్రయత్నంగానే నాలో మార్పు వచ్చింది. అటుపైన దైవలీల ఎలా ఉందో తెలియదు మొహమాటంగా అన్నాడు. అంటే అమ్మాయి సిద్ధంగానే ఉందన్నమాట. ఎవరా అమ్మాయి? చెప్పు. కీర్తి ఉత్సాహం ఆపుకోలేకపోయింది. ఎన్నో భయాలు, సందేహాలు, శంకలు చుట్టుముడుతుంటే అన్నింటినీ బలవంతంగా ఛేదించుకుని ఒక్క దుముకు దుమికినట్లుగా అన్నాడు రాఘవ. పవిత్ర. పవిత్ర? ఏమాత్రము ఊహించని మాటను ఒక్కసారిగా విన్నందుకు అట్టే నోరు తెరుచుకునిండిపోయింది కీర్తి. ఏం? అతని ముఖంలో చెప్పరాని భయం. కీర్తి 2 క్షణాల్లోనే సర్దుకుంది. అబ్బే ఏం లేదు. ఆ అదృష్టవంతురాలు పవిత్రేనంటే మరింత ఆశ్చర్యంగా అనిపించింది. మొత్తానికి చాలా చక్కని ఎంపిక చేశావు రాఘవ. పవిత్ర వేలల్లో ఎన్నదగ్గ పిల్ల అనిపిస్తుంది నాకు. రూపము, గుణము అన్నింటా కూడా. చెప్పానుగా కీర్తి, ఇది నా ప్రమేయం లేకుండా నా మనసు చేసుకున్న నిర్ణయం. ఇకపోతే పవిత్ర అంటూ ఆపేశాడు. పవిత్ర?
ఆ అమ్మాయి మనసేమిటో నాకు తెలియదు. ఎంతో ఒద్దికగా వినయంగా కనిపిస్తుంది. కానీ ఆమెలో గాంభీర్యం చూస్తే అప్పుడప్పుడు నేను కోరరాని కోరిక కోరుతున్నానేమోనని భయం కూడా వేస్తుంది. ఎంత ప్రయత్నించినా నేరుగా ఆమెను అడగలేకపోయాను. ఏదో సంకోచం, భయం. కీర్తి, పవిత్ర, నువ్వు ఎంతో స్నేహంగా ఉంటారు. దయచేసి ఆ అమ్మాయి మనసులో ఏముందో నా ఎడల తెలుసుకోగలవా? ఆహా, నీకేమీ అభ్యంతరం లేదంటేనే అనుకో. రాఘవ తడబాటుగా అన్నాడు. అరే, నువ్వంతగా అడగాల రాఘవ. నాకు మీరిద్దరూ కావలసిన వాళ్లే. నువ్వు అడగకపోయినా నిన్ను మించిన ఆతృత నాకెక్కువగా ఉంటుంది. భలే వాడివే. హాయిగా స్థిమితంగా ఉండు. పవిత్ర మనసు తెలుసుకునే పూచి నాది, సరేనా? నవ్వుతూ ఎంతో భరోసాగా అంది కీర్తి. ఆ మాటకే ఎంతో శక్తి వచ్చినట్లయింది రాఘవకు. థ్యాంక్ యూ కీర్తి. అతని ముఖంలో ఊపికి వస్తున్న భావతరంగాలు ఎక్కడ కీర్తి కళ్ళ పడిపోతాయోనన్నట్టుగా చకచక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కీర్తి ఏదో ఆలోచనలో పడింది. మధ్య కరుణ అన్న మాటలు కూడా కలగా పులగంగా చెవిన పడుతుంటే నవ్వొచ్చింది. పవిత్ర కుటీరం దగ్గరకు వెళ్ళింది. ఖాళీగా కనిపించింది. ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇంకెక్కడికి అని ఊహించుకుంటూ కిటికీలోంచి మరోమారు తొంగి చూసింది. గది మధ్యగా ఉన్న ఎర్ర కలువలు కనిపించాయి. హవేలీకి అవతల ఉన్న చెరువులోనివి ఆ కలువలని ఇట్టే బోధపడింది. ఎలా వచ్చుంటాయి? కరుణ కటువుగా అన్న మాటలు ఒక్కసారి జ్ఞాపకం వచ్చాయి. మళ్ళీ ఆడపిల్లల వేటలో పడ్డాడాయే. పువ్వులు, కాయలు అందించుకోను, వికవికలు, పక్కపక్కలు అంటూ కీర్తి మందస్మితం చేసి శివశంకరి ఆలయం కేసి నడిచింది. అల్లంత దూరాన ఆలయం మెట్లు దిగుతూ కనిపించింది పవిత్ర. అదే సమయంలో ఎదురొస్తున్న కీర్తిని కూడా గమనించింది పవిత్ర. ఒకరినొకరు ఎలా ఆటలు పట్టిద్దామా అన్న కొంటెదనంతోనే ఇద్దరూ దగ్గరయ్యారు. ఏం తల్లి, ఏవో చాలా రహస్య విన్నపాలు చేసి వస్తున్నట్లున్నావే. నీ మనసులోని మర్మమేమిటో కాస్త నా చెవినన్నా వెయ్యరాదా? ఉడతా భక్తిగా కాస్త సాయపడేదాన్ని కదా. ముందు కీర్తే ప్రారంభించింది ఉడికించటం. పవిత్ర తన సోగ కనులతో అమాయకంగా చూసింది. రోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్లుంటుంది కీర్తి. నా కష్టాలు నీతో చెప్పుకుంటే అందుకే ముందు నీ గురించే రహస్య విన్నపాలు చేసుకొని వస్తున్నాను. భోళాశంకరుడు ప్రసన్నంగా ఉన్నట్లే కనిపించాడు. మరి నా గురించా? పవిత్రని ఏడిపిద్దామనుకున్న సంగతి మరిచి ఆశ్చర్యంగా అడిగింది కీర్తి. మరే, నీ గురించి అంటే అదే ఇద్దరి గురించి. ఇద్దరా? మళ్ళీ కీర్తి ఆశ్చర్యం. నా కళ్ళకి ప్రస్తుతానికి ఇద్దరే కదా కీర్తి. కీర్తి మరియు త్యాగి. ఈ ఇద్దరిని తొందరలో ఒక్కటిగా చెయ్యి దేవుడా అని మాట పూర్తి చెయ్యనివ్వకుండానే చిన్నగా పళ్ళు బిగబట్టి మీదికి రాబోతున్న కీర్తిని తప్పించుకుంటూ దూరంగా పారిపోయి పెంకిగా నవ్వడం ప్రారంభించింది పవిత్ర. పవిత్రకి ఎలాగో తన సంగతి పూర్తిగా తెలిసిపోయిందని కీర్తికి అర్థమైంది. ఇంకా ఏమీ దాచి లాభం లేదని బోధపడింది. అందుకే వెనక్కి తగ్గిపోయి ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళి వాగు ఒడ్డున చతికిలబడింది. హమ్మయ్య, దొంగ దొరికింది. నా రహస్య వినపాలేమిటో నే చెప్పానుగా, ఇక నువ్వు చెప్పమ్మా సఖీ, అసలు కదేమిటో. పవిత్ర కీర్తి దగ్గరగా వచ్చి కూర్చుని మెడ చుట్టూ చేతులు వేసి బిగించింది. చాల్లే చిలిపి, అన్నీ తెలుసుకుని ఏమీ ఎరగనట్లు ఎంత నటన. అబ్బబ్బే, నాకింకేం తెలియదు కీర్తి, ఒట్టు. ఏదో నువ్వు త్యాగి కాబోయే అని తప్ప. కీర్తి అందంగా నవ్వేసింది. తన మనసు విప్పి చెప్పి పవిత్రకు మరింత దగ్గరగా వస్తే పవిత్ర మనసులో ఏముందో కనిపెట్టడం తేలికవుతుందని కూడా అనిపించింది. అందుకే ఏమీ దాచకుండా తన ప్రణయగాథనంతటినీ వెల్లడించింది. మరి నాకో చిన్న సందేహం. అడగాలా మానాలా అనే సందిగ్ధతతోనే అడిగింది పవిత్ర. ఆలస్యం అమృతం విషం అంటారు కదా. పెద్దలందరూ ఆమోదించిన ఈ శుభకార్యం ఎందుకు జాప్యం చేస్తున్నారు? అదా? ఏదో గంభీరమైన రహస్యాన్ని చెప్పదలిచినట్టు కనిపించిన కీర్తి అంతలోనే అదోలా తేలిగ్గా నవ్వేసింది. స్వామి ఆజ్ఞ కావాలిగా, ఏం చెప్పమంటావు పవిత్ర? ఆదిత్యకు ఈ త్యాగి పూర్తిగా విరుద్ధం. ఆశ్రమం అని మర్చిపోయి ఏ క్షణంలోనో కాస్త నాతో అతి చనువు ప్రదర్శించి స్వామి దృష్టిలో పడతాడు అంతే. క్రమశిక్షణ తప్పాడని శిక్ష పొడిగించేస్తుంటారు స్వామి. నునుసిగ్గులు చిందిస్తూనే త్యాగి మీద అందంగా ఫిర్యాదు చేసింది కీర్తి. త్యాగి, కీర్తి ఎంత అందమైన జంట. విద్య, వినయం, అందం, అదృష్టం అన్నీ ఒక్క చోట చేరాయి. పాపం వందనాదేవి తన కొడుకు కూడా అందరిలా ఉండాలనుకోవడంలో అత్యాసేముంది. ఆదిత్య ఎందుకు ఇలా తయారవ్వాలి? ఏమేమో తలపోయసాగింది పవిత్ర. ఆదిత్య మనసులో మెదలగానే అక్కడి వాతావరణమే మారిపోయిందామె దృష్టిలో. పక్కన కీర్తి ఉన్నదన్న విషయాన్నే విస్మరించినట్లు ఆమె చూపులే చెప్పాయి. అంతవరకు మాట్లాడుతున్న పవిత్ర ఒక్కసారిగా
మౌనముద్ర వహించడంతో కీర్తి ఆమెనే గమనిస్తోంది. రాఘవ విషయంలో పవిత్ర హృదయగత భావాలేమిటో తెలుసుకోవడానికి అదే అనువైన సమయంగా తోచింది. పవిత్ర తెప్పరిల్లి ఇహలోకంలోకి వచ్చింది పవిత్ర. నీకు ఎర్ర కలువలంటే చాలా ఇష్టం కదూ? కీర్తి హఠాత్తుగా అడిగిన ప్రశ్న ఎందుకో ఏం జవాబు చెప్పాలో తోచక కొంచెం కంగారు పడింది పవిత్ర. ఆ మాత్రానికే ఆమె ముఖంలో సన్నని అరుణిమాలుముకుంది. ఎవరు చెప్పారు అలాగని తడబాటుగా అడిగింది. ఆ ముఖంలో అరుణిమ, మాటల్లో తడబాటు కీర్తికి మరో అర్థాన్ని స్ఫురింపజేశాయి. ఒకరు చెప్పేదేమిటి చెలి, నీ కుటీరంలోని గాజు కూజా చెప్తుంటే కవ్వింపుగా నవ్వింది కీర్తి. పవిత్ర బిత్తరపోయి చూసింది. తొలి రోజున రాఘవ తెచ్చిన పూలను అప్పుడే తీసి బయటపడేసిందే తను. ఆ రోజు కీర్తి ఆశ్రమంలో లేనే లేదు. ఇంకెప్పుడు చూసింది? ఏమిటి కీర్తి నువ్వనేది? గాజు కూజాలో ఎర్ర కలువలా? ఎప్పుడు చూసావు నువ్వు? ఎలా వచ్చాయవి? ఇది మరీ బాగుంది. ఎలా వచ్చాయంటే నేనేం చెప్పగలను? హవేలీ వెనక కొలనులో పూలు తమంతట తాము నడిచిరావు కదా, ఎవరో తెచ్చే ఉండాలి మరి. ఎప్పుడు చూశానన్నావు? బాగుంది. ఇప్పుడే ఇలా వచ్చే ముందే చూశాను. చాలా నర్మగర్భితంగా నవ్వడం మొదలెట్టింది కీర్తి. పవిత్ర ముఖం మరింత ఎర్రబారింది. అంటే తాను కుటీరంలో లేని సమయంలో మళ్ళీ రాఘవ వచ్చి వాటిని అక్కడ పెట్టి వెళ్ళాడన్నమాట. ఎలా ఎలా రాఘవ ప్రవర్తన, తన అయిష్టత గురించి కీర్తికి ఎలా చెప్పాలి? రాఘవ అంటే కీర్తికి చాలా గౌరవం. తీరా చెప్తే కీర్తి ఏమనుకుంటుందో లోపలే మదనపడసాగింది పవిత్ర. ఎర్ర కలువలు ఇష్టమా అంటే ఆలోచన ఎందుకు తల్లి? కీర్తి సాగదీస్తూ నవ్వింది. దేవికి ప్రీతి అని విన్నాను కీర్తి, తుంచినట్లుగా గంభీరంగా అంది పవిత్ర. అది లజ్జగా పరిగణించింది కీర్తి. నేను విన్నాననుకో, కానీ వాటిని చూడగానే నాకేమనిపించిందో తెలుసా? నోరు తెరిచి అడగలేని ఒక అమాయక మూగ ప్రేమికుని ఆరాధనకు సంకేతాలనిపించింది. ఎవరో ఏమిటో ఆ అదృష్టవంతుడు మరి. నెమ్మదిగా అసలు విషయానికి రాసాగింది కీర్తి. పవిత్ర అసహనంగా కదిలింది. తప్పదు, తన గోడు కీర్తికీక చెప్పుకోక తప్పదని నిర్ధారించుకుంది. కీర్తి, నిన్ను మించిన ఆత్మీయులెవరూ లేరిక్కడ నాకు. నా మనసులో మాట నీతో కాక ఇంకెవరితో చెప్తాను అనేసరికి కీర్తికి చతుర్భుజాలు వచ్చేశాయి. నీ మనసులో ఏముందో నిస్సంకోచంగా చెప్పు పవిత్ర. ఇవాళ నువ్వు ఈ ప్రసక్తి ఎత్తి ఇంతవరకు వచ్చింది కనుక చెప్తున్నాను విను. ఆ పువ్వులు తెచ్చింది ఇంకెవరో కాదు, అందరికీ ప్రీతిపాత్రుడైన రాఘవ. తలదించుకుని అంది. కీర్తి ముఖం విప్పారింది. అదే అదనని రాఘవ గుణగణాలను ఎంతగానో కీర్తించింది. రాఘవ పవిత్రని ఎంతగా ప్రేమిస్తున్నాడో విశదీకరించింది. ప్రేమంటే ఏమిటి కీర్తి? అన్నీ విని విని చివరికి ఒకే ఒక్క ప్రశ్న వేసింది పవిత్ర. ప్రేమంటే నా అనుభవంలో చెప్తాను విను పవిత్ర. కోరుకున్న వ్యక్తి కన్ను మూసినా తెరిచినా కళ్ల ముందే దర్శనమివ్వాలి. మనసు ఆ వ్యక్తి నామజపాన్నే చెయ్యాలి. శరీరంలోని అణువణువులోనూ ఆ వ్యక్తి లేకపోతే ఉండలేనన్నంత తహతహ కలగాలి. ఇంకా చెప్పాలంటే చాలా ఉందనుకో. కొంటెగా నవ్వుతూ కన్నుగీటింది కీర్తి. అయితే దయచేసి ఒక్క ఉపకారం చేయగలవా? ఒక్కటేనా? ప్రస్తుతానికి ఒక్కటి చాలు. నువ్వు చెప్పిన ప్రేమావస్థలేవి నాకు రాఘవ విషయంలో కలగలేదు. అతని నొప్పించడం ఇష్టం లేక, నా బాధ ఇంతవరకు ఎవరితోనూ చెప్పుకోలేక లోపలే కుళ్ళిపోతున్నాను. రాఘవకు అలాంటి ఉద్దేశం ఉన్నా నాకెంత మాత్రమూ లేదని అతని నొప్పించకుండా దయచేసి చెప్పగలవా కీర్తి? బ్రతిమాలుతున్నట్లుగా కీర్తి రెండు చేతులు పట్టుకుంది పవిత్ర. కీర్తి ఒక్కసారిగా స్తంభించిపోయింది. పవిత్ర అంత స్థిరంగా తన అభిప్రాయం చెప్పాక ఇంకేమనడానికి నోరు పెగల్లేదు. ఎంతో ఆశగా ఆత్రంగా ఎదురు చూస్తున్న రాఘవకేం చెప్పాలి తను? రాఘవని తలుచుకుంటే జాలి వేస్తుంది. అయ్యో రాఘవ, నిజంగా ఎంత దురదృష్టవంతుడివి అంటూ లోనే వాపోతుంది. కీర్తి, నేను నిన్ను నొప్పించానా? పవిత్ర కంఠం వణికింది. కీర్తి చప్పున తన దృష్టిని మార్చేసుకుంది. పవిత్ర విశాల నయనాలు సన్నని నీటి జీరతో దీనంగా చూస్తున్నాయి. చచా, దీనిలో నొప్పించడానికి ఏముంది పవిత్ర? మనిద్దరి మధ్యనున్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకొని సరదాగా చనువుగా ఏదో ఇలాంటి ప్రసక్తి తెచ్చానే కానీ నీకు అప్రియమైనవి నాకు మాత్రం ప్రియమవుతుందా? పిచ్చి, ఈ మాత్రానికే ఇంత బెంబేలు పడుతున్నావా? అన్యాయంగా మాట్లాడుతూ పవిత్రని ఆప్యాయంగా దరిచేర్చుకుంది కీర్తి. నన్ను క్షమించు కీర్తి, నన్ను క్షమించు. నాకు తెలుసు నీ మనసు బాధపడుతుంది. రాఘవ ఎడల నీకు గల సోదరభావం ఎలాంటిదో నాకు ముందే తెలిసే నేనెప్పుడు నీ దగ్గర ఆ ప్రసక్తి తేలేకపోయాను. పవిత్ర కంఠం గద్గదమైంది.
వెర్రిదానా, రాఘవ ఒక్కడైనా నాకు సోదరుడు? రేపు నీ మనసు హరించి నీ మెడలో 3 ముళ్ళు వేసేవాడు నాకు సోదరుడు కాడా? ఎవరో ఆ అదృష్టవంతుడు. ఆ శుభగడియలు రాని, నువ్వు నన్ను ఆటలు పట్టించిన దానికి రెట్టింపు బదులు తీర్చుకుంటాను. ఎంతో గంభీరంగా మారిపోయిన వాతావరణాన్ని పువ్వుల జల్లుల్లాంటి నవ్వులతో మళ్ళీ తేలిగ్గా చేసేసింది కీర్తి. నా మనసు హరించినవాడు సామాన్యుడు కీర్తి, లోలోపలే అనుకుంది పవిత్ర నిట్టూరుస్తూ. నువ్వేమీ బాధపడకు కీర్తి. మాయామోహంలో పడి తొందరపాటుతో మూసి ఉన్న తలుపులను తట్టాను నేను. అవి నా కోసం తెరుచుకోవన్నమాట. నేనెప్పటికీ రాఘవగానే ఉంటాను. కీర్తి, ప్లీజ్ నువ్వేమీ నా గురించి బాధపడకు. కీర్తి ఎంతో వ్యధ చెందుతూ తెచ్చిన వార్తను ఒక పక్క మింగలేకపోతున్నా పైకి బింకంగా నవ్వేశాడు రాఘవ. నిత్యము త్రికాలార్చనలతోనూ ధూపదీప నైవేద్యాలతోనూ అచంచల దీక్షతో ఆదిత్య సంకల్పించిన మండలం రోజుల దీక్ష సమాప్తమైంది. మితాహారంతో ఉపవాసాలతో కాస్త అర్భకంగా అయిపోయిన ఆదిత్య ముఖంలో తేజస్సు చెదరలేదు. 6 నెలలు అహోరాత్రాలు శ్రమించి తదేక దీక్షతో తాను గండరించిన ఈ దేవి పవిత్రమూర్తి సచేతనంగా తనకు దర్శనమిచ్చేది ఎప్పటికీ. తన తపన చల్లారదు, కోరిక తీరదు, కాలము కరిగిపోతుంది. తనని ఒక జడునిగా సమకట్టి ఆత్మీయులంతా వ్యధ చెందుతున్నారు. విసిగి వేసారి అసహనాన్ని జయించలేక అసంపూర్ణంగా తన దీక్షను విడిచిపెట్టడానికి వీల్లేదు. నిశ్చితార్థాన్ని సాధించి తీరాలి. తన గమ్యాన్ని చేరాలి. శుచి చెప్పిన మాట వ్యర్థం కారాదు. ఆదిత్య మనసు ఏమేమో ఆక్రోశిస్తుంది. పవిత్ర మనోజ్ఞమూర్తి నాట్య కళాధురీణ వాత్సల్యం నిండిన చూపులతో తన ఎదుటే నిలిచినట్లయింది. ఆదిత్య, పవిత్రమైన నీ ఆశలకు ఆశయాలకు ప్రతిరూపంగా నిలిచిన ఈ శిల్పమూర్తి ఇలా అచేతనంగా ఉండిపోకుండా ఏదో ఒకనాడు ప్రాణం పోసుకుని నీ ముందు నిలిచి నిన్ను ఆదుకుంటుందని ఎందుకో నమ్మకంగా ఉంది నాకు. నీ అర్చన వృధా కారాదని, దేవి నీకు లభ్యమై తీరాలని కోరుతున్నాను. ఆ మాటలు పునరుచ్చరించుకోగానే అతనిలో మళ్ళీ పట్టుదల విజృంభించింది. ప్రణవానంద స్వామి సర్వజ్ఞులు, అఖండమంత శాస్త్రవేత్త. దేవీ కటాక్షాన్ని పొందే సూక్ష్మ మార్గాన్ని ఆయన ముందే తెలుసుకోవాలి. తన సందేహాలకు సమాధానాలు వారే చెప్పాలి. స్వామిని ఒకమారు దర్శించాలి. అప్పుడే చాలా రోజులైందనుకుంటూ ఆశ్రమానికి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు ఆదిత్య. కొత్తల్లో స్వామి పిలుస్తున్నారంటేనే హడలిపోయి ముచ్చెమటలు పోసుకున్న పవిత్రకు ఇప్పుడు ఆ భయం పూర్తిగా తీరిపోయింది. స్వామి తరచుగా పవిత్రను తన కుటీరానికి పిలిపిస్తున్నారిప్పుడు. ఆమె యోగక్షేమాలు తెలుసుకుంటూ, ఆ రాగం ఓసారి వినిపించమ్మా, ఏది ఈ కీర్తన ఓసారి పాడమ్మా అంటుంటారు. పవిత్రకి అదెంతో మహత్తరమైన అవకాశంలా తోస్తుంది. స్వామి పిలవకపోయినా ఇంచుమించు ప్రతిరోజు ఏదో ఒక వేళలో ఆయనను సందర్శించి రావటం కూడా అలవాటైపోయింది. అది మార్గశీర్షం. మధ్యాహ్నపు టెండ కూడా నులివెచ్చగానే ఉంటుంది. ఆ రోజు శనివారం. ఒక్కపూటే బడి. కుటీరంలో ఒంటరిగా కూర్చుంటే వెచ్చగా కప్పుకొని నిద్రపోవాలనిపిస్తుంది. మధ్యాహ్నం నిద్ర మంచిది కాదంటుంది కీర్తి. కుదురుగా లేచి కూర్చుని ఆశ్రమ గ్రంథాలయం నుండి తెచ్చుకున్న అభిజ్ఞాన శాకుంతలం తెరిచింది. పవిత్రకు శాకుంతలం కథ తెలియంది కాదు. అయినా అదో సాహిత్య పిపాస. అప్పుడెందుచేతో ఆమె కళ్ళు అక్షరాలను చదవనని మొండికేసి మూతలు పడ్డాయి. అంతరంగంలో మాత్రం శకుంతలే మెదులుతోంది. పుట్టినదాదిగా ఆశ్రమ వాతావరణమే తప్ప అన్యమెరుగని కణ్వపుత్రికకు దుష్యంత మహారాజును చూడగానే అంతగా ఎలా ప్రేమావేశం కలిగిందబ్బా. తనను కాపాడాడు అన్న కృతజ్ఞత వల్లనా, లేక రాజసములికే రూప విశేషానికే ఆకర్షితురాలైందా? రెండూ కాదు. భవిష్యత్తులో పడబోయే బంధమేదో ఆమెకు తెలియకుండానే ప్రేమ పాశమై బిగిసిపోయి ఉంటుంది. తన విషయంలోనూ అదేనేమో. అందరాని అందలాల్లోని ఆదిత్య ఎక్కడా? అనాథగా ఆశ్రమంలో తలదాచుకుంటున్న తనెక్కడా? ప్రియసఖి శకుంతల. ఎవరిదో సుపరిచిత కంఠం. ఎవరు అంటూ తుళ్ళిపడింది. ఇంకెవరు, నేను చెలి. ప్రియంవదననే మర్చిపోయేంత పారవస్యమా? కళ్ళు నులుముకొని చూసింది. నయమే, తన నోట ఏ పొరపాటు మాటలు రాలేదు కదా. అయినా ఈ కీర్తి ఎంత పెంకిఘటంగా మారింది చూశావా? చెప్పినంతా జరిగింది. శివశంకరి ఆలయానికి ప్రదక్షిణలు చెయ్యగా నీ కోరిక నెరవేరింది. ఎవరు తల్లి ఆ మనోహరుడు? నాకు లభించబోతున్న సోదరుడు ఎవరో నేను తెలుసుకోవచ్చా? కీర్తి కొంటె నవ్వు. దొంగ, అన్నీ తెలిసే అడుగుతున్నావు కదూ? నూనుసిగ్గు దొంతరలు మాటున లజ్జగా సాధించింది పవిత్ర. ఒట్టు. తెలిస్తే ఇంతసేపా? ఇంతటి తాపానికి గురవుతున్న నిన్ను చూస్తూ ఊరుకోగలనా?
ఈ పాటికి ఆ అదృష్టవంతుణ్ణి తెచ్చి నీ సరసన నిలపన. కీర్తి బేలముఖం. కోటి కిరణుడైన ఆదిత్యుని సరసన నిలిచే అర్హత నాకుందంటావా కీర్తి? పవిత్ర కంఠంలో ఆవేదన. ఎవరు? ఆదిత్యుడా? మన ఆదిత్య? సిగ్గుభారంతో పవిత్ర తలవాల్చింది. ఇంకా ఎవరో అనుకున్నాను సుమి. నువ్వింతగా మనసు పారేసుకున్నది ఆదిత్య కోసమా? పిటి పవిత్ర. ఏమో అనుకున్నాను, కానీ ఆ దేవీ భక్తుడు నిన్ను కన్నెత్తైనా చూస్తాడనుకుంటున్నావా? లాభం లేదు. పెదవు నుంచి ఖచ్చితంగా అనేస్తుంటే వెలవెలబోయింది పవిత్రముఖం. కీర్తి ఆర్తిగా 2 చేతులు పట్టుకుంది పవిత్ర. నేను మనసు పారేసుకోలేదు. పూజా కుసుమంగా నిర్మల ప్రేమారాధనతో అతని బ్రోలన ఉంచాను. నాకు నిన్ను మించిన ఆత్మీయులు లేరు. నువ్వే శరణ్యం. ఆదిత్య లేని జీవితం నాకొద్దు. నన్ను ప్రాణాలతో చూడాలని నీకుంటే. అబ్బబ్బా, వినలేం తల్లి, ఆపు. గట్టి చిక్కే తెచ్చిపెట్టావే. ఏం చేద్దాం మరి? మంచి యోచన. అలనాడు విరహాలనంలో వేగిపోతున్న శకుంతలేం చేసిందట? అదేదో సినిమాలో చూశానులే. చక్కని తామరాకు తీసుకుని వాడి అయిన తన వేలిగోటితో తన మనోభావాన్ని ఎరిగిస్తూ సందేశం పంపుతుంది. మరేం, నువ్వు మాత్రం ఎందుకలా చెయ్యరాదు? పోతే ఇక్కడ తామరాకులు లేవు, నీ గోళ్ళు వాడిగాను లేవు కనుక ప్రస్తుతానికి ఏదో కాగితం చింపి సర్రున పేపర్ చిరిగింది. అభిజ్ఞాన శాకుంతలం పుస్తకానికి ఉన్న పై కబరు సగం చిరిగితే గాని పవిత్ర ఈ లోకంలోకి రాలేదు. కీర్తి ఏది? ఇంతసేపు కీర్తి, పవిత్ర, శకుంతల, ప్రియంవద అందరూ తనొక్కతేనా? పిచ్చిగా చుట్టూ చూసింది. తను ఎప్పుడో దగ్గరగా మూసిపెట్టిన తలుపులు మూసినట్టే ఉన్నాయి. అంత చలిలోనూ ఒంట్లోంచి వెచ్చని ఆవిర్లు బయలుదేరాయి. ఏమిటిది? తనకేమవుతోంది? వెచ్చని చెంపలకు చెయ్యాంచుకుని కాసేపు అలాగే ఉండిపోయింది. తన ప్రమేయం లేకుండా చిత్తానుసారం పరుగు తీసే మనసుని ఎలా అదుపులో ఉంచాలో తెలియడం లేదు. ఎదురుగా అట్ట చిరిగిన పుస్తకం మరింత వెక్కిరిస్తోంది. చప్పున లేచి వెళ్ళి కీర్తి దగ్గర సరదా పడి తెచ్చుకున్న గ్లేజ్డ్ పేపర్ తెచ్చి ముందు అట్టవేసింది. ఆ తరువాత ఏం చెయ్యాలని ఆలోచించడం ప్రారంభించింది. ఏం చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా ఒంటరిగా మాత్రం ఉండరాదని నిశ్చయించుకుంది. ఎక్కడికి వెళ్ళాలి? పవిత్ర మెదడు చురుగ్గా పనిచేసింది. బొమ్మలు చెక్కే చోటికి పోతే కావలసినంత సందడి. వీరాచారి తోటి పనికుర్రాళ్లతో తుళ్ళుతూ మాట్లాడుతూ పనిచేస్తూ ఉంటాడు. బొమ్మలకు రంగులు వేయడం కూడా పవిత్ర కొద్దిగా వీరాచారి దగ్గరే నేర్చుకుంది. పవిత్ర ఆ పని ఈ పని అనకుండా చూపే శ్రద్ధ చూస్తే అందరికీ ముచ్చటగా ఉంటుంది. పవిత్ర లేచి తలుపులు దగ్గరగా మూసి బొమ్మలు చెక్కే షెడ్డు కేసి నడిచింది. షెడ్డులో ప్రవేశించబోతూ గుమ్మం ఇవతలే మీట నొక్కినట్లుగా ఆగిపోయాయి ఆమె పాదాలు. ఈ బొమ్మలకే ప్రాణం వస్తే నీ సృష్టిని తలుచుకుని ఏడుస్తాయేమో కదూ వీరాచారి. నవ్వులో విషాదం మిళితమైన ఆ కంఠం రాఘవది. ఏంటో బాబు, ఈ మధ్య నీ మాటలే అదోలాగా ఉంటున్నాయి. నేనేం చదువుకున్నానా పాడా నాకేం తెలీదు. బోసినోటితో నవ్వేస్తున్నాడు వీరాచారి. చదువెందుకీ మాత్రానికి ఆచారి? జన్మ, కర్మ, విధి, తలరాత అనుకుంటూ మనం అనుభవిస్తున్న రంపపు కోతలను భరించలేనప్పుడు మనల్ని పుట్టించిన బ్రహ్మసృష్టిని తిట్టుకుని ఏడవటం లేదు. ఇది అంతే. రాఘవకు తన నిర్ణయాన్ని కీర్తి చెప్పేసి ఉంటుందని తేలిగ్గానే అర్థమైంది పవిత్రకు. క్షణకాలం అక్కడే నిలవకుండా వెనుదిరిగిపోయింది. మనసంతా అశాంతిగా గజిబిజిగా ఉంది. స్వామి కుటీరం తోవ తొక్కింది పవిత్ర. పొద్దుటే తుడిచిన మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ దట్టంగా రాలిన పండుటాకులు దూరం నుంచి చూడటానికి ఆకుపచ్చతో కూడిన పసుపు రంగు తివాచీలా కనిపిస్తున్నాయి. ఆశ్రమంలో పెరుగుతున్న 3 లేడి పిల్లలు చెంగుచెంగున దూకుతూ ఆడుకుంటున్నాయి. వాటికి ఆశ్రమవాసుల దగ్గర జంకు బెంకు ఉండదు. పవిత్రను రాసుకుంటూ పారిపోయిందో లేడి కూన. స్వామి కుటీరం ముంగిట ముద్దుగా గడ్డి పరకలు కొరుకుతున్న కుందేటి పిల్ల ఆ పక్క నుండి నడిచిపోదు అన్నట్టు ధీమాగా నిర్భయంగా ఉంది. చిన్నగా నవ్వుకుని పొగడి చెట్టు దాటి మెట్లెక్కబోతున్న పవిత్ర అక్కడే ఉన్న చెప్పుల జత చూసి చప్పున ఆగిపోయింది. స్వామి ఒంటరిగా లేరు, ఇంకెవరో పరపురుషులున్నారు. ఒక్క మెట్టెక్కి మెల్లగా కిటికీలో నుండి తొంగి చూసింది. ఒకే చూపులో తన మనసుని ఆక్రమించేసుకొని తనను తానుగా ఉండనీయక పిచ్చిదాన్ని చేస్తున్న సుందరమూర్తి ఆదిత్య స్వామికి అభిముఖంగా కూర్చుని ఏమో మాట్లాడుతున్నాడు. పవిత్రకొక్కసారి గుండె లయ తప్పి మళ్ళీ విచిత్రంగా స్పందించడారంభించింది. కన్నులు కలువ రేకులయ్యాయి. అంతలోనే వెచ్చని నిట్టూర్పులు. ఆ నిట్టూర్పుల తాకిడికి వడిలిపోయినట్లుగా కనురెప్పలు వాలిపోయాయి. పరిగెత్తాలని ఉంది. పాదాలు కదలవు. గొంతెత్తి ఆనందగీతాలు పాడాలనుంది. మనసే మూగపోయింది.
పరవశంతో నృత్యం చేయాలనుంది. కానీ సన్నగా కంపిస్తోంది శరీరం. లోనికి రాలేక బయటికి పోలేక పొన్నమాను నానుకొని నిల్చుని కళ్ళు మూసుకుంది. కథ కొనసాగుతుంది.